ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏ సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారంటే, ఉగాది పండుగను ఆహ్వానించి ఈ పళ్ళ బుట్టను ఒక్కసారి అయితే తాకు తల్లి, ఉగాది నుంచి నీకు అన్ని శుభవార్తలే. ఖచ్చితంగా నువ్వు ఒక మంచి జీవితాన్ని అనుభవించబోతున్నావు. నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు శ్రద్ధగా విను అని మనకు బాబాగారు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. బాబాగారి సందేశాన్ని విందామా మరి? తల్లి, ఈ ఉగాది పండుగ నుంచి నీ జీవితంలో ఒక కొత్త మార్పును నువ్వు గమనించబోతున్నావు. కొత్త సంవత్సరానికి నువ్వు నాంది పలికావు కాబట్టి ఈ కొత్త సంవత్సరం నుంచి నీ జీవితంలో కొత్త కొత్త మార్పులను నువ్వు ఊహించని అద్భుతాలను చూడబోతున్నావు. తీపి చేదు కలిసిందే జీవితం కాబట్టి, కష్టం సుఖం తెలిసిందే జీవితం కాబట్టి, ఆ జీవితంలో నువ్వు ఆనందోత్సాహాలను పూయించేందుకు వస్తుంది ఈ ఉగాది పండుగ. ఎప్పుడు కూడా ఈ ఉగాది నుంచి మీరు సంతోషంగా ఉంటారని మీకు నేను తెలియపరుస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా పాపం అయ్యేలా సంపాదించకూడదు, అప్పు అయ్యేలా ఖర్చు చేయకూడదు, అజీర్తి అయ్యేలా తినకూడదు, మనోస్పార్థలు వచ్చేలా మాట్లాడకూడదు, ఆలస్యం అయ్యేలా నడవకండి, చితికి చేరేలా చింతించకండి, అర్థం చేసుకోకుండా అవమానపరచకండి, నాదే లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి, ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆహ్వానించండి. ఈ ఉగాది పర్వం నుంచి మీకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అలవరుచుకొని మీ జీవితాన్ని సంతోషంగా చేసుకోవాలని నేను ఈ సందేశం ద్వారా మీతో కొన్ని విషయాలనైతే చెప్పడానికి వచ్చాను. పశువులు, భార్యలు, కొడుకులు, ఇల్లు ఇవన్నీ మన పూర్వజన్మ సుకృతాలను బట్టి మనం కలుగుతాయి. రుణం తీరిపోగానే వారు లేక అవి దూరం అవుతాయి కనుక మంచి కానీ చెడు కానీ అంతా రుణానుబంధమే. ఈ విషయాన్ని గ్రహిస్తే ఇక బాధ దుఃఖం అనేటివి అసలు కలగవు తల్లి. ఎప్పుడు కూడా మీరు బాధపడుతూ ఉంటారు కదా, ఎప్పుడు కూడా మాకు కష్టాలే, ఎప్పటి నుంచి మాకు సంతోషాలను అనుభవించాలి బాబా అని నేను చెప్పే ఈ విషయాన్ని నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకోమ్మా. ఎందుకు పదే పదే నీ పరిస్థితి తలుచుకొని కుమిలిపోతూ కన్నీరు పెడుతున్నావు చెప్పు? ప్రస్తుతం ఉన్న ఈ ఆర్థిక కష్టాలన్నీవి త్వరలోనే తీరిపోతాయి, తొలగిపోతాయి కూడా. అయితే ఇప్పుడు నువ్వు పడుతున్న దిగులు ఒక పక్కన ఆర్థికపరమైన ఇబ్బందులైతే, ఇంకో పక్క బాధించే విషయం నీకంటూ నీ దిగులు, నీ మనసులోని బాధ చెప్పుకునేందుకు పెద్దవారైన తల్లిదండ్రులే నీకు లేరు. తోడ పుట్టిన వారు మాట సహాయం కూడా చేయలేని పరిస్థితి వారిది. కనీసం మనకు మనసు దిగులు చెప్పుకునేందుకు నా వారంటూ ఉంటే బాగుండు బాబా అని ఎంతగానో వేదన చెందుతూ ఉన్నావు కదా. కానీ మీకు ఈ అవకాశం లేకుండా పోయింది. కనీసం కాస్త మనశ్శాంతి కోసం పుట్టింటికి వెళ్దామన్నా కూడా దారి లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు లేని పుట్టిల్లు ఆనందం కలిగించదు. మీ మనసులోని బాధ గూడు కట్టుకొని పోయి దిగులు చెందుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు కదమ్మా. నీ మీద బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. నీ భర్త, నీ పిల్లలు, వీళ్ళందరి బాధ్యత నీదే కదా. ఒకటి నువ్వు గుర్తుంచుకోవాలి, నీకు ఒక కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, నీ భర్త ఉన్నాడు, నీ అవసరం వారికి ఎంతగానో ఉంది కదా. కానీ ఇంకా నువ్వు ఒంటరిగా ఉన్నాననే ఆలోచనతో ఉంటూ దిగులు చెందుతూ ఉన్నావు. నీకు మనసు ప్రశాంతత కావాలి. ద్వారకామయిని నీ పుట్టినిల్లు చేస్తాను. నువ్వు ఎప్పుడు రావాలన్నా అప్పుడు నన్ను షిరిడీ తీసుకెళ్లే బాధ్యత నాది. నిన్ను షిరిడీ తీసుకెళ్తాను ఖచ్చితంగా. నీకు పుట్టిల్లు లేని లోటు తీర్చే బాధ్యత కూడా నాదే. నేనే నీ తల్లి తండ్రి అయి షిరిడీలో నీకు ప్రశాంతత చేకూరేలా చేయగలనని నన్ను నిశ్చితంగా ఉండు. నేను నీకు ఇంకొక మాట కూడా చెప్పాలి. ఎవరు ఎన్ని చేసినా నీ తల్లిదండ్రులు చేసినంత, చూపించినంత ప్రేమ ఆప్యాయతలు, నిస్వార్థమైన వారి అభిమానం నీకు ఎక్కడా కూడా లభించదు కదా. అది చివరకు నేను అయినా సరే అంత ఆప్యాయత అనురాగాలు నీకు అనిపించవు. ఎవరైనా కన్న తల్లిదండ్రులు చూపించే ప్రేమ అన్నది వారు ఉన్నంత వరకు మాత్రమే. ఆ తర్వాత మనం ఆ ప్రేమని ఎవరి దగ్గర నుంచి ఆశించకూడదు కూడా. ఎందుకంటే ఆశించి నిరాశ చెందడం తప్ప ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. కానీ నీకు నేను నా శక్తి మేరకు నీ తల్లిదండ్రులను మరిపించే ప్రశాంతతను అయితే ఇవ్వాలని ప్రయత్నం చేస్తాను.
నీకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిస్తాను. ఎందుకంటే అప్పుడు కనీసం నీ దగ్గర ఉన్న ఆర్థిక స్తోమతను చూసైనా, కనీసం ప్రేమ నటిస్తూ ఉన్నా అన్న నీ చుట్టూ తిరిగేవారు కొంతమంది నీకు దగ్గరవుతారు. నువ్వు జాగ్రత్త పడుతూనే వాళ్ళతో ఆనందంగా గడుపుతావు. నీకు ఎటువంటి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను కదా! త్వరలోనే మనం షిరిడీ వెళ్దాం. నిన్ను షిరిడీలో నా సన్నిధానంలో అద్భుతమైన ఆనందం పొందేలా నేను చేస్తాను. ఈ ఉగాది పర్వం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నువ్వు నా షిరిడీని దర్శించుకునే భాగ్యం నీకు కలగబోతుంది. అది ఎలా అని మాత్రం నువ్వు నన్ను అడగవద్దు. నా అనుమతి లేనిదే, నా ప్రవేశం లేనిదే షిరిడీకి ఎవరూ రాలేరు. నువ్వు నా బిడ్డవి కాబట్టి నువ్వు ఎప్పుడూ దిగులు చెందకు. నువ్వు, నీ బిడ్డలు, నీ భర్త అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడు కూడా ఉండండి. అతి త్వరలోనే మీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో ఉన్నతంగా మారిపోతుంది. ఆర్థికపరమైన కష్టాలన్నీ తొలగిపోయి అంతా సంతోషమే తల్లి. ఆనందంగా ఉండండి. మీకు అంతా మంచి జరగాలని, మీ మనసులో దిగులంతా వెళ్ళిపోవాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ అందిస్తాను. నీవు కోరిన ప్రతీదీ తీరుస్తాను. నీవు కోరిన కోరిక సరైనది. అది త్వరలోనే నెరవేరుస్తాను. కానీ ఒక విషయం నాకు అర్థం కావటం లేదు బిడ్డా. నీ మనసులో ఉన్నది ఒకటి, పైకి చెప్పేది ఇంకొకటి అని అనిపించింది నాకు. నీవు ప్రతిరోజు నీకు తెలిసిన వారందరినీ చెప్తున్నారు. ఆ సాయినాథుని దయ నా కొడుకు కోడలిపై ఉండాలి. వారిద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడో అని అంటూనే ఉంటావు. అందరికీ చెప్తున్నావు మరి. నాకు ఒకసారి కూడా చెప్పలేదు. ఏం నన్ను అడిగితే వెంటనే నీ కోరిక నెరవేరుతుందని భయమా? ఇప్పటి వరకు నీవు అడిగినవి అన్నీ కూడా ఇచ్చాను కదా! ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనుకుంటున్నావు అంతేనా? అవును, ఖచ్చితంగా జరుగుతుంది. నీవు పైకి అందరికీ చెప్పేది అసత్యం. కానీ నేను నీకు ఇప్పటి వరకు ఇచ్చినవన్నీ న్యాయబద్ధమైనవి. అందుకే నెరవేర్చాను. ఇప్పుడు నువ్వు అడగకపోయినా వారిని ఖచ్చితంగా కలుపుతాను. నీ వలన వారి మధ్య కలతలు రానివ్వద్దు. నువ్వు ఎప్పుడు కూడా నీ పరిస్థితిని తలుచుకొని మానసిక వేదనకు గురి కాకూడదు. నిన్ను చూసినప్పుడు నా కళ్ళు ఎందుకో చెమరుస్తాయి తల్లి. ఎంత ఓపికమ్మా నీకు. గత కొన్ని సంవత్సరాలుగా నీవు నీ భర్త అనుభవిస్తున్న కష్టాలు నాకు కనిపిస్తూనే ఉన్నాయి. నీ కర్మ ఫలితాలు పూర్తి అయ్యే వరకు నేను కూడా చూస్తూ ఉండాల్సిందే. కాకపోతే నా శక్తులన్నీ ధారపోసి మీ కుటుంబానికి కాస్త ఉపశమనం ఇవ్వగలిగాను. ఇక చాలు, నీ కర్మలన్నీ తొలగించేశాను. ఇక నువ్వు పట్టిందల్లా బంగారమే. నీ కుటుంబం ఇకపై మీ ముందు తరతరాలు ఎంతో ఆనందంగా, ఉన్నతంగా, మంచి స్థాయిలో అయితే మీరుంటారు. ఇదంతా కేవలం నీ యొక్క సుగుణం వలనే సాధ్యమైంది. నువ్వు ఎంతో గుణవంతురాలివి. నువ్వు ఏది అనుకున్నా సరే తక్షణమే జరిగేలా నేను చేస్తాను. మంచి వాళ్లకు ఎప్పుడు ఆపద కలుగుతుంది అంటే నేను వెంటే ఉంటాను. తప్పుడు మార్గంలో పయనించే వాళ్ళ మార్గంలో అడ్డంకులన్నీ తొలగించేలా నేను చేస్తాను. నీలాంటి ఓర్మి కలిగిన వారే నీ ఇంట్లో ఉంటారు. నీవు ఎంతో కాలం నుండి షిరిడీ వచ్చి నన్ను చూడాలని నీ కోరిక. కానీ ఇప్పటి వరకు ఆ కోరిక తీరనే లేదు కదా! దానికోసం ఎంతో కష్టకాలంలో ఉన్న కొంత సొమ్ము దాస్తూనే ఉన్నావు. ఇక మీ కుటుంబం అందరూ తరచుగా నన్ను దర్శించుకునేందుకు సమయం వచ్చింది. సంతోషమే కదా! మీరు అన్ని రకాల బాధలు అనుభవించారు కాబట్టి మరి దాన్ని రెట్టింపు ఆనందాన్ని అనుభవించాలి. త్వరలోనే మీరు నా షిరిడీకి ఖచ్చితంగా వస్తారని నీకు నేను మాటిస్తున్నాను. అది ఈ ఉగాది అయిపోగానే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా మీకు ఒక పునాది పడుతుంది. మీరు ఏ కష్టం నుంచైనా బయటపడాల్సిందే అని నేను నీకు మాటిస్తున్నానమ్మా. ఏ పరిచయం ఏనాటి రుణానుబంధమో కలిసి కొన్ని రోజులు బంధంగా ముడిపడినా సరే, మరికొన్ని రోజుల తర్వాత రుణం తీరిపోయి వదిలి వెళ్ళినా అంతా ఆ పైవాడి రాతే అని, మన నుదిటి రాతే అని మనం గ్రహించుకోవాలి. అందుకే కలిసిన స్నేహమైనా, కలుపుకున్న బంధాలైనా కావాలని దూరం పెట్టకండి. కలిసి ఉన్నవాళ్ళు ఆప్యాయతానురాగాలతో ఆనందంగా ఉండండి కూడా. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయనవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు,
కాసేపు తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది కదా. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. నువ్వు ఎవరైనా సరే నీ మనసును గాయపెట్టినా సరే నువ్వు ఎప్పటికీ బాధపడొద్దు. వాళ్ళు ఎప్పుడైనా సరే తప్పును తెలుసుకొని రాయిలాగానే అట్టడుగున పడిపోతారని నీకు నేను మాటిస్తున్నాను. సూటిగా సులభంగా చెప్పాలంటే ఈ భూమి మీద జీవించే ప్రతి జీవి తన కర్మలను తాను చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతిఫలాన్ని ఆ దేవుడికి వదిలివేయాలి. నీ కర్మలలో ఎంత నిజాయితీ నిబద్ధత ఉందో దాన్ని బట్టి నీకు దక్కాల్సిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దక్కుతుంది. అయ్యిందేదో మన మంచికే అయ్యిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతా నాకు ఇలానే జరుగుతుంది, ఎప్పటికీ నాకు ఏది శాశ్వతం కాదని నేను గుర్తుపెట్టుకోవాలి అనే నిజాన్ని నువ్వు గ్రహించుకోవాలి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధలన్నీ సరే రేపటి రోజున ఒక తియ్యటి ఆనందాన్ని కలిగించేలా చేస్తాయి. అయ్యిందేదో మన మంచికే అయ్యింది, అవుతుందేదో ఇది మన మంచికే అవుతుంది, అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతుందని నీవేమి పోగొట్టుకున్నావని ఇంత విచారిస్తున్నావు చెప్పు. నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటున్నావు? నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది? నీవు ఏదైతే పొందావో అది ఇక్కడ నుండే పొందావు. ఏదైతే ఇచ్చావో ఇక్కడ నుండే ఇచ్చావు. ఈరోజు నీవు నా సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కదా. మరి రేపు మరొకరి సొంతం కాగలదు. పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ. పరివర్తనను ఆనందంగా అంగీకరించాలంటే ధ్యానం తప్పనిసరిగా చేయాల్సిందే. ఎప్పటికీ ఏ జీవి అయినా సరే తనంత తానుగా ఏది కోరుకునే దానంతట అది లభించిన వస్తువుతో ఎవరైతే ఎల్లప్పుడూ తృప్తి పొంది ఉంటారో, ఎవరిలో ఈర్ష్యాభావం ఏమాత్రం లేకుండా నశిస్తుందో, ఎవడు హర్షశోకాది ద్వంద్వాలకు పూర్తిగా అతీతుడో, ఏది సిద్ధించినా సిద్ధించకపోయినా సమభావంతో ఉంటాడో అటువంటి కర్మయోగి కర్మలాచరిస్తున్న వాటి చేత బాధపడింపకుండానే ఉంటాడు. మనము మన పనిని ఫలితంగా ఆశించకుండా నిర్వర్తించాలనేది ఎప్పుడు కూడా మన పెద్దలు చెప్తూనే ఉంటారు కదా. ఫలితము ఆశించకుండా మనస్ఫూర్తిగా పనిని నిర్వర్తిస్తే ఫలితము దానంతట అదే సిద్ధిస్తుంది. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు కదా. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కలిగిస్తుందని నేను నీకు చెప్తున్నాను. నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పనవసరం లేదు తల్లి. నిన్ను ఇష్టపడని వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పినా అర్థం కాదు. మనం మంచి వాళ్ళుగా జీవిస్తే చాలు. దానిని నిరూపించుకోవడానికి ప్రయత్నించిన అవసరమే లేదు. పాపం అయ్యేలా సంపాదించకండి. ఎప్పుడు కూడా మీరు అప్పులు చేసి బ్రతకకండి. ఒకవేళ అప్పు చేయాల్సి వచ్చినా తిరిగి వెనక్కు ఇవ్వండి. అలా తిరిగి వెనక్కు ఇవ్వకపోతే నీ మీద నువ్వు పూర్తిగా నమ్మకాన్ని పోగొట్టుకున్నావని నేను చెప్తూ ఉంటాను. నువ్వు ఎప్పుడైనా సరే ఏ పండగైనా ఏ పబ్బమైనా నా షిరిడీకి రావాలన్నా సరే, తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా సరే అప్పు చేసి మాత్రం వెళ్ళకు. ఎందుకంటే అప్పు చేసి రమ్మని ఏ భగవంతుడు నిన్ను ఆశించడు కదా. ఒకవేళ నువ్వు అప్పు చేసేలాగైతే నా షిరిడీకి రావద్దమ్మా. నువ్వు ఎంతో అంత ధనం పోగు చేసుకొని నా షిరిడీకి రా. అలా కాకపోతే నువ్వు ఏదో ఒక రూపంలో నిన్ను నా షిరిడీకి రప్పించుకుంటాను. ఉచితంగానే రప్పించుకుంటాను. అంతవరకు నువ్వు వేచి ఉండాలి. మరి నా ప్రవేశం లేనిదే, నా అనుమతి లేనిదే షిరిడీకి ఎవరూ రాలేరు. నేను ఎప్పటికీ మీ కర్మలన్నీ తొలగిపోతాయని చెప్తూ ఉంటాను కదా. కల్మషం తెలియని నీకు ఎన్నడూ కూడా హాని నిన్ను జరగనివ్వను. నువ్వు చాలా మంచి గుణవంతురాలివి కాబట్టి ఈ భూమిపైన నీకు ఎంతో మంచి పేరు రాసిపెట్టి ఉంది నీ తలరాతలో. అలాంటప్పుడు నువ్వు కొంచెం ఓపికతో ఉంటే కనుక ఖచ్చితంగా నీకు ప్రతిదీ మంచే జరుగుతుంది. ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్యానికి గురయ్యేలాగా నీ జీవితం అనేది ఈ ఉగాది నుండి నేను రాసిపెట్టి ఉంచానమ్మా. నన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎప్పుడు నన్ను చూస్తాడు. నేను లేకుండా అతనికి ప్రపంచం మొత్తం నిర్జనమైపోతుంది. నా లీలలను చెప్పేవాడు నిరంతరం నన్ను ధ్యానిస్తాడు. అంతేకాకుండా ఎల్లప్పుడూ నా నామాన్ని జపిస్తాడు. నేను అటువంటి వారికి చాలా రుణపడి ఉంటాను. మరి భగవంతుని కోరిక మేరకు
నువ్వు ఇచ్చే సమయమే నిన్ను ఏ మార్గంలోనైనా నడిపించేది నిర్ణయిస్తుంది. నీవు అడగకుండానే ఏది ఇవ్వాలో అది అందే విధంగా చేస్తుంది. మనుషులు అంటేనే తప్పు చేయడం సహజం కదా! మానవులు తప్పు చేయడం సహజం. చేసిన తప్పుని ఒప్పుకొని తప్పుడు మార్గాన్ని వదిలిపెట్టడం ఉత్తమ సంస్కారం. శ్రద్ధ, వినయం, సహనం కలిగి ఉండడం ఉత్తములు కావడానికి చేసే ప్రయత్నంలో మొదటి మార్గం అవుతుంది. నీ చేయి నువ్వు నీ జీవితమంతా నేను నీతో కలిసి నడవగలను. నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను నేను ఎదుర్కొంటాను తల్లి. నీ తరపున నేను జాగ్రత్త వహిస్తాను. జీవితంలో ప్రతీదీ కష్టమే కానీ మీరు సత్య మార్గాన్ని అనుసరిస్తే మీరు ఖచ్చితంగా ప్రతీదీ పొందుతారు. ఎంత కష్టమైనప్పటికీ మీరు సత్య మార్గాన్ని అనుసరించలేకపోతే మీరు దానిని ఎప్పటికీ కూడా పొందలేరు. ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ సత్యానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఉగాది పర్వం నుంచి నీ జీవితంలో చాలా మార్పులను నువ్వు గమనిస్తావు. షడ్రుచుల లాగానే నీ జీవితం ఇన్ని రోజులు గడిచింది. ఇకపై ఇంకా మంచే జరుగుతుంది. చేదు, తీపి, వగరు, పులుపు ఇలా నీ జీవితంలో ఒక్కొక్క రుచులను, ఒక్కొక్క సంతోషాలను నువ్వు ఇప్పటి నుంచి అనుభవించాల్సిందే అని నేను నీకు మాటిస్తున్నానమ్మా. ఏ కష్టాన్ని చూసి నువ్వు భయపడకూడదు. ఒక కష్టానికి భయపడినప్పుడు భగవంతునిపై నీకు నమ్మకం అనేది కేవలం తాత్కాలికమైన భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే ఉన్నట్లు అవుతుంది. ఎందుకంటే నువ్వు ఏ కష్టానికి భయపడుతున్నావో ఆ కష్టం కంటే గొప్పవాడు భగవంతుడు అనే నమ్మకం నీలో లేకపోవడం వలన మాత్రమే భయం ఏర్పడుతుంది. నువ్వు ఎప్పటికీ కూడా జీవితంలో భయపడకూడదు. నేను నీ పక్కనే ఉండి నేను తోడుగా ఉంటాను. నేను నీతో ఉన్నానని నీకు తెలుసు. అడుగడుగునా నిన్ను కాపాడుతున్నానని కూడా నీకు తెలుసు. కానీ ఏదో తెలియని భయం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కదా! ఒక్కటి మాత్రం నిజం తల్లి. ఈ బాబా నీతో ఉండగా ఇక నీకు ఏ హాని జరగదు. ఈ తల్లి ద్వారకామయి నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది. జీవిత చక్రమే అలాంటిది కాబట్టి జీవితంలో మనిషి అడుగడుగునా పరీక్షలు ఎదుర్కోనవలసి ఉంటుంది. కానీ మనిషి ఒకవేళ తన సత్య మార్గాన్ని విడవకుండా ఉంటే అప్పుడు వారికి అన్ని సంతోషాలు దొరుకుతాయి. ఏవైతే వారికి కావాలో అవన్నీ దొరుకుతాయి. ఎప్పుడైనా సరే జరుగుతుంది, జరగబోయేది, జరిగినది అన్నీ కూడా మన మంచికే అనుకోవాలి. అది నమ్మే వారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. మనం నిమిత్త మాత్రము అంత భగవంతుని చేతిలో ఉంది కాబట్టి మనం కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానము, పెత్తనము, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చేయటం ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకంలో ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచన కానీ, ఇతరులను హింసించాలనే బుద్ధిని కానీ మీరు విడవాలి. ఈ భూమి మీద నీకు ఎంత సమానమైన హక్కు ఉందో అందరికీ కూడా దేవుడు అలానే ఇచ్చుంటాడు. కానీ వారి వారి కర్మలను బట్టి వారు ప్రతిఫలాలను ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారు. నువ్వు మంచి కర్మలను అనుభవిస్తున్నావు అంటే నువ్వు పోయిన జన్మలో అంటే గత జన్మలో చేసిన పాప పుణ్యాల వలనే ఈ జన్మలో నువ్వు ఏదైనా అనుభవిస్తున్నావని నువ్వు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా నువ్వు నాకు భగవంతుడు మంచి చేశాడు, నేను చాలా మంచిదాన్ని, వాళ్ళు చూడు ఎంత బాధను అనుభవిస్తున్నారని నువ్వు అపహేళన మాత్రం చేయకూడదు. అలా చేయడం వలన నువ్వు కూడా పాపపు కర్మలను ఖాతాలో వేసుకోవాల్సిందే. మరి అలా చేసి నువ్వు బాధలు పడతావో లేకపోతే నువ్వు ఎవరిని అనుకోకుండా సంతోషంగా ఉంటావనేది నీ చేతుల్లో ఉంది. ఇకపై నీ జీవితంలో
ఈ ఉగాది పర్వం నుంచి అన్నీ మంచి రోజులే తల్లి అని నేను మాటిస్తున్నాను. ఈ సందేశం ద్వారా ఈరోజు నీకు చెప్పడానికి వచ్చాను అని బాబాగారైతే మనకు ఈ సందేశం ద్వారా ఈ కొన్ని విషయాలనేటివి మనతో చెప్పాలి కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందన్నమాట. అప్పుడు బాబాగారి సందేశాలన్నీ కూడా చక్కగా వినొచ్చు. ఇంకా ఎన్నో వీడియోస్లో నేను చాలా పరిహారాలు అనేటివి చెప్పానన్నమాట. ఆ పరిహారాలను పాటించడం వలన చేయడం వలన చాలామందికి మంచి జరిగింది. నిన్న వీడియోలో కూడా నేను చాలా పరిహారాలు చెప్పానండి. మీరు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు బాబాగారి సందేశాలన్నీ తప్పక నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. వీడియో అయితే ఇంతేనండి. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని స్టాప్ చేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.